ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగం 119వ కీర్తన 174వ వచనాన్ని ధ్యానించుకుందాం. 119వ కీర్తన 174వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. క్రీస్తునందు ప్రియమైన దేవుని విన్నారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం గ్రహించినట్లయితే, మరి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట రక్షణ. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ అనుభవము ప్రతి ఒక్కరికి అవసరతగా ఉంటున్నది. రక్షణ లేనిదే మరి దేవుని యొక్క మార్గాల్లో నడిచేదానికి ఆస్కారం లేదు. ఎవరికి రక్షణ అనగా, ఈ రక్షణ అనేది వెలుగుకు మరి సాదృశ్యంగా ఉంటున్నది. మరి చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు ఏ రీతిగా అవసరతగా ఉంటున్నదో, పాపంలో నలిగిపోతూ ఉంటున్నటువంటి వారికి, పాపంలో జీవిస్తున్నటువంటి వారికి ఆ రక్షణ అనుభవము అవసరం. రక్షణ అనేది మరి దేవుడు ఉచితముగా దయచేసేటువంటి మరి అంశముగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, కానీ నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము ధ్యానించటం వలన మరి జీవితాలకు అది సంతోషాన్ని ఇస్తూ ఉంటున్నది. ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం వలన కుటుంబాలకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటున్నది. దావీదు మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవుని విసర్జించి జీవించారు. దేవుని మార్గాల్లో అనుసరించకుండా, దేవుని మార్గాల్లో నడవకుండా వారి ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. మరి అటువంటి వారికి రక్షణ ఎంతైనా అవసరతగా ఉంటున్నది. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల దావీదు దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వారు ఏ రీతిగా ఉంటున్నారంటే, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకును, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. తనకు తానుగా మరి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వెళ్ళారా, మరి ఈ లోకంలో ఈ యొక్క రక్షణ లేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. అటువంటి వారికి రక్షణ అవసరతగా ఉంటున్నది. మరి దావీదు దేవుణ్ణి నమ్మాడు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాడు. అయినా ఒకానొక సందర్భంలో దేవునికి విరోధంగా పాపం చేశాడు. అయితే తను చేసినటువంటి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి అదే రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా దేవుని విసర్జించారు. అయితే వారికి దిక్కు తోచనటువంటి స్థితిలో దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మరి వారి పక్షాన దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో, ఈ పాప లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ పాప మాలిన్యము మనకి అంటుకొని ఉండగా, ఈ పాప మాలిన్యాన్ని తొలగించేదానికి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్షణ అవసరతగా ఉంటుంది. ఎందుకనగా రక్షణ అనుభవం లేకుండా దేవుణ్ణి మరి మనం చూడలేము, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించలేము. మరి రక్షణ అనేది నీకు నాకు ఎంతైనా అవసరతగా ఉంటున్నది. దేవుని యొక్క మార్గాల్లో నడిచినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడిచినట్లయితే దేవుడు మనల్ని దీవించేదానికి, మరి ఆశీర్వదించేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.